స్క్విడ్ గేమ్ సీజన్ 2 సీజన్ 1 చాలా మంది రెగ్యులర్ ఆడియన్స్ కి ఫిల్మ్ లవర్స్ కి అన్ఎక్స్పెక్టెడ్ గా స్పెషల్ అట్రాక్షన్ అయింది. మొత్తానికి సీజన్ 2 అయితే వచ్చింది. చాలా మంది ఈ సీజన్ 2 అన్నెసరీ అంత నెసరీ కాదు అనుకున్నారు. మరి కొంతమంది సీజన్ 2 చూడడానికి చాలా ఈగర్లీ వెయిట్ చేశారు. సో రిలీజ్ అయిన ఈ సీజన్ 2 అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ కి ఎగ్జాక్ట్ గా సీజన్ 1 రేంజ్ లోనే మెప్పించగలుగుతుందా, సీజన్ 1 ఫ్యాన్స్ కి సాటిస్ఫై చేయగలుగుతుందా, ఈ సీజన్ 2 అన్నెసరీ అనే ఫీల్ అయిన వాళ్ళకి కూడా అట్లీస్ట్ వర్త్ అనేలాగా అనిపిస్తుందా లేదనేది క్లియర్ గా చూద్దాం. పోతే ఈ సీజన్ 2 సీక్వెల్ కోసం కంటిన్యూ చేయాలనుకున్న ప్లాట్ పాయింట్ అయితే నాకు అంత అన్నెసరీ అనిపించలేదన్నమాట. కన్విన్సింగ్ సీక్వెల్ పాయింట్ అని అనిపించింది. ఈవెన్ సీజన్ 1 ఎండింగ్ కూడా పర్ఫెక్ట్ ఎండింగ్ కాదు, ఒక స్మాల్ క్లిఫ్ హ్యాంగర్ లాంటిదే. ఆ తర్వాత ఎపిసోడ్ 1 అంతా కూడా ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీదనే రన్ అవుతుందన్నమాట. థ్రిల్లర్ అయినప్పటికీ ఫాస్ట్ మోడ్ లోనే చూశాను. ఎపిసోడ్ 1 కొద్దిగా సాటిస్ఫై అయినప్పటికీ ఎపిసోడ్ 2 అవుట్ సైడ్ డ్రామా కొద్దిగా స్ట్రెచ్ చేసిన ఫీల్ రాగానే ఇక గేమ్ లోకి ఎంటర్ అవుతారు. సీజన్ 1 చాలా వరకు ఆ కాన్సెప్ట్ గానీ మొత్తం అంతా కూడా చాలా ఫ్రెష్ అండ్ యూనిక్ గా, అన్ప్రిడిక్టబుల్ గా, అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రతి మూమెంట్ రన్ అవుతుంటుంది. సో సీజన్ 1 అంతా అన్ప్రిడిక్టబుల్ గా ఫ్రెష్ కాన్సెప్ట్ లా అనిపించదు. కాకపోతే కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి కొన్ని చేంజెస్ చేశారనమాట. కొన్ని క్యారెక్టర్స్ లో గానీ, కొన్ని ట్విస్టుల్లో గానీ, కొన్ని ఎలిమెంట్స్ ని మార్చడానికి, ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి అయితే మాత్రం చేసిన ప్రయత్నం చాలా వరకు వర్క్ అయిందనమాట. అంటే చూస్తున్నంత సేపు రెగ్యులర్ ఆడియన్స్ కి అయితే మాత్రం పక్కాగా వర్త్ అనేలాగా డిజైన్ చేశారు. ఈ థ్రిల్లర్ జోనర్ నచ్చే వాళ్ళకి కూడా ఎంగేజింగ్ గా వెళ్తుంది కానీ మరి అంత స్పెషల్ ట్రీట్మెంట్ అయితే ఉండదు. ముఖ్యంగా సీజన్ 1 బాగా నచ్చిన వాళ్ళకి అయితే మాత్రం సీజన్ 2 లోని ఆ కిక్ అయితే మాత్రం పక్కగా మిస్ అవుతుంది అనమాట. ఎమోషనల్ యాంగిల్, కామెడీ యాంగిల్ ని కలపడానికి సేమ్ సీజన్ 1 ని రిపీట్ చేయడానికి చేసిన ఫార్ములా చాలా చోట్ల సరిగ్గా వర్క్ కాలేదన్నమాట. సో ఫిల్మ్ లవర్స్ మస్ట్ వాచ్, తప్పకుండా ఫాస్ట్ గా బింజ్ వాచ్ చేసే అంత స్పెషల్ మూమెంట్స్ అయితే మాత్రం కొన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి కాస్త టైం తీసుకొనైనా చూడొచ్చు. ఇక కామన్ రెగ్యులర్ ఆడియన్స్ సీజన్ 1 బాగా నచ్చి టైం పాస్ గా, ఎంగేజింగ్ గా ఉండేలాంటి థ్రిల్లర్ చూద్దాం అనుకునే వాళ్ళకి అలా ఎంగేజింగ్ గా టైం పాస్ గా వెళ్ళిపోద్ది సీజన్ అంతా కూడా. కానీ పక్కగా వాళ్ళకి కూడా సీజన్ 1 కన్నా మించుందిలే అనేలాంటి ఫీలింగ్ ఎక్కడ రాదు. ఎందుకంటే చాలా వరకు ప్రిడిక్టబిలిటీ అనేది కనిపిస్తుంది అనమాట. కొన్ని క్యారెక్టర్స్ గానీ, కొన్ని మూమెంట్స్ గానీ అన్ప్రిడిక్టబుల్ గా అయితేనే ఆ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ గానీ, ఆ టెన్షన్ గానీ, సస్పెన్స్ గానీ అలా రైజ్ అవుతుంటది. కానీ ఇక్కడ చాలా చోట్ల ప్రిడిక్టబుల్ గా వెళ్తుంది. 2-3 మూమెంట్స్ తర్వాత చూపిస్తున్న క్యారెక్టర్స్ బట్టి, స్టోరీస్ బట్టి మీరు ప్రిడిక్ట్ చేసేయచ్చు అనే రేంజ్ లో ఉంది. అది చాలా వరకు డిసప్పాయింట్మెంట్ అనమాట. ఎప్పుడైతే ఈ సీక్వెల్ కి తీసుకుందాం అనుకునే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా, మంచిగా, కన్విన్సింగ్ గా ఉన్నప్పటికీ దానికి తగ్గ స్క్రీన్ ప్లే రైటింగ్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకోవాలి ఎపిసోడ్ టు ఎపిసోడ్. కానీ ఓన్లీ టైం పాస్, ఎంగేజింగ్ గా మాత్రమే డిజైన్ చేయగలిగారు. సీజన్ 1 లో ఉన్నంత టెన్షన్, అన్ప్రిడిక్టబుల్ మూమెంట్సే కాదు, ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా మరీ ఎక్కువగా లేవన్నమాట. కానీ ఒక క్లిఫ్ హ్యాంగర్ అయితే మాత్రం యాక్చువల్ గా ఇంకొక 2 ఎపిసోడ్స్ ని పర్ఫెక్ట్ గా రాసుకున్నట్టయితే మాత్రం సీజన్ 2 తోటి స్టోరీని ఆపేయచ్చు. కానీ అలా కాకుండా ఎపిసోడ్ 7 తోటి ఒక క్లిఫ్ హ్యాంగర్ ని వదిలేసి సీజన్ 3 కి కంటిన్యూ అయ్యేలాంటి ఒక సస్పెన్స్ తోటే ఆపేశారు సీజన్ 2 ని. దీనికి తోడు స్పెషల్ ప్రొసీడింగ్స్ లైక్ ఎగ్జాంపుల్ గా హ్యూమానిటీ గురించి, ఎథిక్స్ గురించి, వాల్యూస్ గురించి స్క్రీన్ ప్లే లోని మెర్జ్ చేసే విధంగా కొద్దిగా ఆ మూమెంట్స్ అయితే మాత్రం సీజన్ 1 లో క్లియర్ గా కనిపిస్తుంది. ఒక రెగ్యులర్ సర్వైవల్ థ్రిల్లర్ మాత్రమే కాదు, సీజన్ 1 లో ఇలాంటి స్పెషల్ ఎలిమెంట్స్ కూడా ఆడియన్స్ కి ఎమోషనల్ గా అండ్ స్టోరీలో ఉన్న పాయింట్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ అంత కన్విన్సింగ్ గా కనెక్ట్ కాదు. వీలైతే రేపు సీజన్ 2 ని ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా పెడతాను. సీజన్ 3 గురించి మీరు చాలా వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోతుంది. పోతే ఓవరాల్ గా సీజన్ 2 అయితే మాత్రం టైం వేస్ట్, అన్నెసరీ, స్కిప్ చేసేయండి, అవసరం లేదనేది కాదు. ఖచ్చితంగా ఎంగేజింగ్ గా, టైం పాస్ గా వెళ్తుంది. కాకపోతే ఖచ్చితంగా సీక్వెల్ అన్నప్పుడు రివీల్ చేయాల్సిన చాలా వరకు కాన్సెప్ట్ ఎలిమెంట్స్ కూడా ఈ సీజన్ 2 లో ఏ మాత్రం కూడా రివీల్ చేయకుండా అలా ఎంగేజింగ్, టైం పాస్ గా మాత్రమే డిజైన్ చేయడానికి ప్రయత్నించారు. అండ్ సీజన్ 1 కి అంత పెద్ద జస్టిఫికేషన్ అయితే మాత్రం ఎక్స్ప్లోరింగ్ లో ఈ సీజన్ 2 ఈ సీక్వెల్ లోని కనిపించదు. ఇక సీజన్ 1 ని మ్యాచ్ చేయడం ఎలానో ఇంపాసిబుల్ అండి. ఓవరాల్ గా ఈ సీజన్ 2 కి నేను ఇస్తున్న రేటింగ్ 7.2/10. ఒకవేళ ఒక మంచి ఎండింగ్ ని డిజైన్ చేసేలాంటి యూనిక్ ట్రీట్మెంట్ లాస్ట్ ఎపిసోడ్స్ లో గానీ ఒకవేళ కనిపించింది అనుకోండి, ట్విస్ట్ సహా, అప్పుడు ఖచ్చితంగా ఇంకాస్త ఎక్కువ రేటింగ్, ఇంకాస్త ఎక్కువ కిక్ కూడా ఇచ్చి ఉండేది. లేదు ఇంకొక సీజన్ 3 కి లాగడానికి మాత్రమే ఆ క్లిఫ్ హ్యాంగర్ ని యూజ్ చేసుకోవడం కూడా నాకు నచ్చలే. అట్లీస్ట్ ఈ సీజన్ 3 లో అయినా సరే ఈ కాన్సెప్ట్ ని మరికాస్త ఎక్స్ప్లోర్ చేసే విధంగా మరికొన్ని డీటెయిల్స్ కూడా ఇస్తూ అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని ఎలిమెంట్స్ అయినా సరే డిజైన్ చేస్తారో లేదో చూద్దాం. ఓవరాల్ గా నా రివ్యూ అయితే మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.